అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 20వ విడత భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 35 మందికి 31 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. ఇది 20వ విడత. అంటే ఈ 20 నెలలలో దాదాపు నెల ఒకసారి దాదాపు 30-35 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు దాదాపు 5.5 కోట్ల రూపాయల పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి పేదల పక్షాన నిలబడి, అంటే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద లేకపోతే అర్హులు గారో వాళ్ళు డైరెక్ట్గా ఫీజులు కట్టి వైద్యం చేయించుకున్న దానికి సీఎంఆర్ఎఫ్ కింద ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి లబ్ధి పొందే విధంగా, అలాగే ముఖ్యంగా అవ్వాతాతలకి పెన్షన్ పథకం దాదాపు 3,000 రూపాయల నుంచి 4,000 పెంచడం అయితే ఏమి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, పార్షల్ బెడెడ్గా ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, పూర్తి బెడెడ్గా 15,000 రూపాయలు పెంచడం అయితే ఈ ఘనత ఓన్లీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ పథకం పెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసేస్తే పేదల పొట్టగొట్టి పేదలు బాగుపడతారని చెప్పేసి అన్నా క్యాంటీన్లు మూసేస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం 5 రూపాయలకు మాత్రమే భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావ కింద ఈరోజు ప్రతి రైతుకి అయితే చెప్పాము 20,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 43,000 కోట్ల మహిళలు ఈరోజు ఉచిత స్త్రీ శక్తి కింద ప్రయాణం చేయడం జరిగింది. అలాగే దీపం పథకం కింద మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ పెట్టాలంటేనే భయపడేవాళ్ళు. ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే ఆలోచించేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత సిబిఎన్ అనే ఒక బ్రాండ్ మీద ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడమే కాకుండా దాదాపు 17 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవే కాకుండా అనంతపురం జిల్లాకు వస్తే హంద్రీనివా కేవలం 1800 క్యూసెక్ నీళ్లు మాత్రమే వచ్చేది. కానీ దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1800 క్యూసెక్లు వచ్చేదాన్ని 3,800 క్యూసెక్ల నీటిలో వచ్చే విధంగా ఈరోజు రూపకల్పన చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. శ్రీశైలం దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి కుప్పం లాస్ట్లో ఉండే చెరువు కర్ణాటక బార్డర్ వరకు ఈరోజు తీసుకెళ్లి దాదాపు 450 చెరువులు నింపడమే కాకుండా గ్రౌండ్ వాటరు, తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడే విధంగా 50 టీఎంసీ పైగా ఈరోజు శ్రీశైలం నుంచి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా గత ప్రభుత్వంలో డ్రిప్పులు ఎక్కడే కానీ ఒక కట్ట ఇచ్చిన దాఖలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల కాలంలో దాదాపు 150,000 హెక్టార్లకి ఓన్లీ అనంతపురం జిల్లాలోనే డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ప్రపంచం మొత్తం రాయలసీమ వైపు చూసే విధంగా 30,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి హార్టికల్చర్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇవే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 20 నెలల కాలంలోనే 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవే కాకుండా మొన్న ఎమ్మెల్యేల మీటింగ్ జరిగితే దాదాపు 145 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ
మరొక్కసారి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున, మా అందరి తరపున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ CMRF ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.